ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన కంట్రీలో మనం ఇన్వెస్ట్ చేసినట్లే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంచి రిటర్న్స్ జనరేట్ చేయాలి, ఎఫ్డి కన్నా ఇన్ఫ్లేషన్ కన్నా బెటర్ రిటర్న్స్ జనరేట్ చేయాలని అందరికీ ఉంటుంది. సో ఇలా మనం బెటర్ రిటర్న్స్ జనరేట్ చేయాలంటే మనకున్న బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఈక్విటీ. కానీ ఈక్విటీలో ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం ఈక్విటీలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, లాంగ్ టర్మే మన ఫోకస్ ఉండాలి. ఎందుకంటే మీరు లాస్ట్ 2 years డేటా తీసుకున్నా కానీ ఈక్విటీ మార్కెట్స్ ఎక్కడికి పోలేదు, అక్కడే ఉందంటే మనకు లాస్ట్ 2 yearsలో 0 రిటర్న్స్ వచ్చాయి. కానీ అదే మీరు లాంగ్ టర్మ్లో లాస్ట్ 20 years కానీ లాస్ట్ 15 years కానీ డేటా తీసుకుంటే మనకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. మంచి రిటర్న్స్ అంటే మరీ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఒక 12-15% రిటర్న్స్ అది ఈక్విటీ మనకి లాస్ట్ 15-20 yearsలో ఇచ్చింది. సో మనకి మీరు వేరే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా తీసుకోవచ్చు, మనకి ఇండియాలో అవైలబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇంత రిటర్న్స్ ఏది కానీ ఇవ్వలేదు. ఈ మధ్య మెటల్స్ గోల్డ్ సిల్వర్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, కానీ మీరు లాంగ్ రన్లో చూసుకుంటే ఈక్విటీ మార్కెట్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి వీలు ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, ఎఫర్ట్స్ పెట్టలేకపోవచ్చు. సో మీరు కనుక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినట్లే. సపోజ్ మీరు కనుక ఏదైనా ఒక గోల్డ్ కంపెనీ కొంటే ఆల్మోస్ట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్లు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్లు. సో ఇలా బిజినెసెస్ ఎవరికైతే వీలు కాదో వాళ్ళకి రిలేటెడ్ బిజినెస్లో ఉన్న ఫండ్స్ ఈక్విటీ షేర్స్ కొనుక్కోవచ్చు. లేదు అలా కాకుండా రిస్క్ లేకుండా ఉండాలంటే ఓవరాల్ ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొనుక్కోవచ్చు. సో బిజినెసెస్ చేయడానికి ఎవరికైతే వీలుండదో వాళ్ళు ఈక్విటీ మార్కెట్లో ఎక్స్పోజర్ తీసుకుంటే ఇంచుమించు బిజినెస్ చేసినట్లే. సో మనము ఒక కంట్రీ డెవలప్ అయిందంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇండియా డెవలప్ అవుతుందంటే అర్థం ఏంటి, ఇండియాలోని బిజినెసెస్ బాగా పర్ఫామ్ చేస్తున్నట్లు, మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు, బయటికి ఇక్కడ ప్రొడ్యూస్ చేసి బయటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు, ఇంపోర్ట్స్ తక్కువ చేసుకున్నట్టు, అంటే బయట కంపెనీ ప్రోడక్ట్స్ మనం తక్కువ కొనాలి, బయట కంపెనీ సర్వీసెస్ మనం తక్కువ తీసుకున్నట్లు. సో ఒక కంట్రీ డెవలప్ అయిందంటే ఆ కంట్రీలో ఉన్న బిజినెసెస్ బాగా పర్ఫామ్ చేస్తున్నట్లు. సో ఇండియా డెవలప్ అవుతుంది అంటే ఇండియాలోని బిజినెసెస్ బాగా పర్ఫామ్ చేస్తున్నట్లు. అదే మనము ఇండియాలో కనుక ఇన్వెస్ట్ చేస్తే కంపెనీస్లో, సో మన వాటితో పాటు మనకు రిటర్న్స్ కూడా పెరుగుతాయి. సో అవి బెటర్గా పర్ఫామ్ చేస్తే మన పోర్ట్ఫోలియో కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో అలా మనం ఈక్విటీ మార్కెట్స్లో కనుక ఎక్స్పోజర్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక కంట్రీతో పాటు మనం గ్రో అవ్వగలం. కాబట్టి అందరూ మన ఏజ్ తగినట్లుగా మనకి ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండాలి. అంటే మన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్ ఉండాలి, పెరుగుతూ మనకి ఏజ్ అయ్యే కొద్ది, రిటైర్మెంట్ దగ్గర అయ్యే కొద్ది ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించుకుంటూ డెట్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పోజర్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇలా కనుక మనం ఈక్విటీ ఎక్స్పోజర్ కనుక పెట్టుకుంటే మనకి బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్ పోర్ట్ఫోలియోలో.